దగ్గర నుంచి తమిళనాడు అప్పులు తీసుకొని ఉంటాయి. ఏది గడిచిన 65 సంవత్సరాల్లో అండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 లక్షల కోట్ల రూపాయల అప్పులు 50 లక్షల కోట్ల దగ్గర అప్పు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 కోట్లు చేస్తే వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక 1,03,000 కోట్ల రూపాయలు అయిందండి. అది స్పాన్ ఆఫ్ 7 years 30 లక్షల కోట్ల రూపాయలు అప్పుకు పోతున్నారు ఇప్పుడు. చూడండి, కాంగ్రెస్ విమర్శించడం అంటే ఫ్యాషన్. మనందరికీ చాలా ఫ్యాషన్ కాంగ్రెస్ విమర్శించడం అంటే. కాంగ్రెస్ కొన్ని వందల సంస్థలు నిర్మించింది, కొన్ని వందల సంస్థలు తీసుకొచ్చింది, కొన్ని డ్యాములు నిర్మించింది, సైన్స్ని డెవలప్ చేసింది, యూనివర్సిటీలు పెట్టింది. ఇన్ని చేసినా కూడా ఈ జనరేషన్కి అది కలుపు మొక్కలా కనపడుతుంది, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా అబద్ధం, ఒక అబద్ధాన్ని అద్భుతంగా నిలబెట్టి ఒక నిజంలాగా చూపిస్తున్నారు. 7 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక డ్యామ్ నిర్మించిందా? ఇవాళ మీరేదో అక్కడ రోహతాంగ్ దగ్గర అక్కడ ఒక పాస్ బ్రిడ్జిని, అది కూడా కాంగ్రెసే మొదలుపెట్టింది. ప్రతి ఒక్కటి ఫలకం ఏంటంటే సగం పైన వర్కులు చేశారు వాళ్ళే. ఇవన్నీ వాళ్లే కదా క్రియేట్ చేసింది. ఇస్రో మీరు తెచ్చారా? ఒక సైన్స్కి సంబంధించిన, ఇండియాకి సంబంధించి సైబర్ సిస్టంలో సెక్యూరిటీ సిస్టాన్ని మన్మోహన్ సింగ్ గారి హయాంలో నభూతో నా భవిష్యత్ ఇంకెవడ కూడా మన సెక్యూరిటీ సిస్టమ్ను బ్రేక్ చేయలేడు. అమెరికాని ఎన్నోసార్లు బ్రేక్ చేశారు. అమెరికా సెక్యూరిటీ సిస్టాన్ని ఎన్నోసార్లు బ్రేక్ చేశారు. అంత గొప్ప పరిపాలన ఇచ్చినా కూడా ఒక అబద్ధాన్ని అద్భుతమైన నిర్మాణంగా కట్టి ఈ రోజున దాన్ని ఒక ఎందుకు పనికిరాని కలుపు మొక్కలాగా మాట్లాడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఉన్న ప్రభుత్వాలు అటు మీడియాని ఉన్న వ్యవస్థల్ని అన్నిటినీ వాడుకొని ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సార్. మేలుకోకపోతే ఈ జనరేషను రాబోయే తరాలు నాశనం అవుతాయి. నిజం తెలుసుకోండి. శివాజీ చెప్పే మాట వినాల్సిన, మూర్తి గారు చెప్పే మాట నిజం తెలుసుకోవటానికి సినిమాలకు కేటాయించే టైంలో ఒక్క 1 hour కేటాయించింది ప్రతిరోజు. 1 hour ఏం జరుగుతుంది నా దేశంలో అనేది ఒక్కటే. వాళ్ళు కేటాయించి వాట్సాప్ చూస్తుంటే వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లు వెళ్తున్నాయన్నీ, అదే వాళ్ళు అక్కడే పొల్యూట్ అవుతున్నారు. అవన్నీ కూడా అండి, ఇవన్నిటి కూడా నిజమేది అబద్ధమేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. గూగుల్లో కొడితే తెలిసిపోతాయి అన్ని. ఏదన్నా క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నిన్న రైతులకి జర్మనీ వెళ్తే రాహుల్ గాంధీ ఇతను పాకిస్తాన్ నుండి వెళ్ళి హక్ చేసుకున్నాడు, వాళ్ళ జెండాలు పట్టుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ అని చెప్పి పెద్ద అబద్ధం. దాన్ని నిజంలాగా నేషనల్ మీడియాలో చూపించడం ఎంత దుర్మార్గం అండి ఇది. ఎలా అండి ఈ దేశం ముందుకు పోద్ది? నిజంగా మీరు ఈ దేశానికి నిర్మాణాత్మకమైనటువంటిది ఏమన్నా ఒక్కటి చేశారా? మీరు పెడితే వచ్చిందా DRDO? మీరు పెడితే వచ్చిందా BHL? మీరు చేశారా? నవరత్నాలు మీరు నిర్మించారా? ఎలక్ట్రానిక్ సంస్థలు మీరు తెచ్చారా ఈ దేశంలో? ఏది పలాంది ఒక్కటి తెచ్చారని చెప్పండి మీరు. పూణే వైరాలజీ సెంటర్ కాదండి, వైరాలజీ సెంటర్ మీరు తీసుకొచ్చారా? ఒక్కటి మీరు చెప్పండి. ఎయిమ్స్ మీరు పెట్టారా? ఒక్కటి చెప్పండి. కొత్తగా పార్లమెంట్ ఉన్న అద్భుతమైన భారతదేశం ప్రపంచంలోకి అతి గొప్ప పార్లమెంట్ మంది, అద్భుతమైన కట్టడం అది. మళ్ళీ కొత్త పార్లమెంట్ కడతారట. ఇట్లాంటియా కావాల్సింది ప్రజలకి? 1 కోటి ఎన్ని కోట్ల మంది అండి ఇప్పుడు ఈరోజు నిరుద్యోగం? ఎన్ని కోట్ల మందికి చేరింది వీళ్ళు వచ్చిన కాంచి అధికారంలోకి? డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు కాంగ్రెస్ కారణమా? కాంగ్రెస్ ఉన్నప్పుడు $150 ఉంటే క్రూడ్ ఆయిల్, ఇప్పుడు $50 ఉంటే, $50 ఉంటే ఆ రోజున వాళ్ళు $70 అమ్మారు, మీరు ఈరోజు $100 అమ్ముతున్నారు. ఇన్ని అబద్ధాలా అండి? అరే రామచంద్ర, మోతేరా అని ఒక పెద్ద స్టేడియం కట్టారు. ఎంత పెద్ద స్టేడియం! దానికి నరేంద్ర మోడీ మోతేరా స్టేడియం. అతి పెద్ద స్టేడియం భారతదేశంలో ఉండటం మాకు కూడా గర్వకారణమే. మీ స్టేడియంకి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనమ్మ బడవ అమరావతిలో